రష్యాలో కూడా నక్సలిజం, టెర్రరిజం పుట్టుకొచ్చింది. దాన్నే ఈ అమెరికా, యూరప్ దేశాలు ప్రోత్సహిస్తున్నాయంటూ పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా ఆందోళన పట్టించుకోకుండా పశ్చిమ దేశాల విస్తరణవాదాన్ని అనుసరిస్తున్నాయని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మండిపడ్డారు. తమ దేశంలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. శుక్రవారం పుతిన్ బెలారస్ రాజధాని మిన్స్క్లో జరిగిన యూరోపియన్ ఎకనామిక్ సమ్మిట్కి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులకి, కాల్పులకి తెగబడుతున్నా ఎవరు పట్టించుకోరు, ఎప్పటికీ దారుణాలు కొనసాగుతున్న వాటి గురించి మాట్లాడరు, అంతా బాగుందని చెప్పుకుంటుంటారు అంటూ పశ్చిమ దేశాల మీద పుతిన్ ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని సైతం రష్యాలో వేర్పాటువాదానికి ఒక సాధనంగా పశ్చిమ దేశాలు భావించాయని ఆరోపించారు. నాటో విస్తరణకు సంబంధించి రష్యాకి ఇచ్చిన హామీలను పశ్చిమ దేశాలు విస్మరించాయి. ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో సైతం విఫలమయ్యాయి. ఉక్రెయిన్లో మేము చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ మూలాలు ఏమిటి అనే అంశం మీద పశ్చిమ దేశాలు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఉక్రెయిన్ సంక్షోభానికి దశాబ్దాల క్రితమే బీజాలు పడ్డాయి. నాటో విస్తరణ విషయంలో చెప్పిన పచ్చి అబద్ధాలే తాజా సమస్యకు కారణం. ఒకదాని తర్వాత మరో దేశాన్ని నాటోలో కలుపుకుంటూ విస్తరించుకుంటూ వస్తున్నాయి. మా ఆందోళనలు పట్టించుకోకుండా నాటో కార్యకలాపాలు యథాప్రకారం కొనసాగిస్తోంది. ఇది కాదా దుందుడుకు వైఖరి? ఇది ఖచ్చితంగా దుందుడుకు విధానమే. పశ్చిమ దేశాలు దీనిపై దృష్టి పెట్టడానికి ఇష్టపడవంటూ పుతిన్ అన్నారు. ఉక్రెయిన్తో 3 ఏళ్లుగా సాగిస్తున్న యుద్ధం మీద పశ్చిమ దేశాలతో రష్యాకు విభేదాలు తీవ్రతరమైన నేపథ్యంలో వ్యాఖ్యలు చేశారు. రష్యా దూకుడు నిలవరించేందుకు సభ్య దేశాలు తమ జీడీపీలో 5% రక్షణ కేటాయించాలంటూ నాటో ఇటీవల నిర్ణయించిన నేపథ్యంలో వ్యాఖ్యలు చేశారు.